సక్కబోతే వెనకటి నాగలి సక్కబోతుంది. ముంగటి నాగలే 16 వంకలు తిరిగితే వెనకటి నాగలి ఎట్లా సక్కబోతుంది చెప్పుండ్రి. ఇవాళ ఇదే కథ నడిచింది. పొద్దడి సంది మాపడదాక ఇదే లొల్లయింది. దీని వెనక పొంటి ఎవరున్నారో గాని పెద్ద లొల్లే అయింది పోండ్రి. జర్రంతుంటే పానాలు పోతుండే. కానీ నిన్న మొన్నటిదాకా కుక్కిన పేను లెక్కుండేటోళ్ళు ఇవాళ ఇంతగానో మిడిచి పడుతున్నారంటే కథ ఏందో పెద్దగానే ఉన్నది పోండ్రి. ఆవు చేన్లో మేస్తే దూడ ఒడ్డుకు మేస్తుందా చెప్పుండ్రి. రేవంతన్ సారే పేగులు మెడలేసుకుంటా అనబట్టే కారు పార్టీలను ఉరికిచ్చి కొట్టుండని చెప్పబట్టే ఇక ఆ పార్టీలు ఉన్నోళ్ళు ఊకుంటారా? లాగులలో తొండలిచ్చి కొట్టురు కొడుకులను ఒక్కనొక్కని టీఆర్ఎస్ వాళ్ళని. నిన్నయాల ఆ పార్టీలో చేరిన వాళ్ళు కూడా ఊకుంటలేరు. ఇక చూడుండ్రి కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇల్లు మీద ఎట్లా ఎగబడ్డారో. షెయి పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆయన మనుషులు ఇట్లా ఉరికొచ్చి కోడిగుడ్లు టమాటాలు చెప్పులు ఇసిరేసిండ్రు. కౌశిక్ రెడ్డి ఇల్లు అద్దాలు వలగొట్టిండ్రు, కుర్చీలు ఇరగొట్టిండ్రు, పోలీసులను గల్లా బట్టి గుంజుకపోయిండ్రు. అయినా గాని అక్కడనే ఉన్న పెద్ద ఆఫీసర్లు సప్పుడు చేయలే. ఇది చూసినాక నాకు బాగా సమజైంది ప్రజాపాలన అంటే ఏందో. కానీ చూసిండ్రా తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఎమ్మెల్యే మీద తెలంగాణ పోలీసులను ఆంధ్ర గుండాలు ఎట్లా కొడుతున్నారో. ఈ అరికెపూడి గాంధీ అనేటి ఆయనది కూడా పక్క రాష్ట్రమే. బతకనీకే వచ్చి ఈడ ఎమ్మెల్యే కూడా అయ్యిండు. కానీ ఇన్నేళ్లు సప్పుడు ఏక ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ లో చేరంగానే చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి వచ్చా అవసరం ఏమొచ్చింది? దమ్ముంటే బయటికి రా, ఇంట్లో దాక్కోవడం బయటికి రా, తెలుసుకుందా మీడియేషన్ చేయి. ఈడొక చీటింగ్ బ్రోకర్, ఈడొక కోవిడ్, ఇటువంటి కూడా కలిసి. మరి గంత ధైర్యం ఎట్లొచ్చిందో ఎవరిచ్చిందో గాని తల్లిని గా తీర్ల మాటలంటే ఈ మహిళా కమిషన్ వాళ్ళు ఎక్కడి పోయినో ఏమో. పక్క పాటోళ్ళు తుమ్మినా దగ్గినా నోటీసులు ఇస్తున్నారు. కానీ వాళ్ళ పాటోళ్ళు ఎన్ని బూతులు మాట్లాడినా వినిపిస్తలేనట్టున్నది పాపం. అయినా ఎట్లా వినిపిస్తుంది చెప్పుండ్రి. ఈయన చంద్రాలు సారు మనిషేనాయే, అటు రేవంతన్ సార్కు చంద్రాలు సారు గురువేనాయే. గురువు శిష్యుడు కలిసి గాంధీ సార్తోని ఈ పని చేయించిండని మాట్లాడుకుంటున్నారు. మొన్న మాజీ మంత్రులను కొట్టిండ్రు, ఇవాళ ఎమ్మెల్యే ఇంటి మీదకే పోయిండ్రు. రేపు ఇంకేం చేస్తారో మరి. కానీ ఎట్టొచ్చి శరిలింగం పల్లెలకు పెద్ద తిప్పలు వచ్చింది పోండ్రి. మొన్నటిదాకా ఆంధ్రకు రాజధాని ఏదంటే ఒకల మొగం ఒకరు చూసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా అంటే కూడా ఒకల మొగాలు ఇంకొకరు చూసుకుంటున్నారు.